ఏమో, నా క్లారిటీ లేదు. నువ్వంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇష్టం ఇంకా రాలేదు. ఒకసారి ఓకే అనిపిస్తుంది, ఇంకోసారి నాట్ ఓకే అనిపిస్తుంది. నీకు ఇలాంటి నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఇష్టంగా మారాలంటే మనం మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వాలి. అవునా? అవును, మళ్ళీ మళ్ళీ మీట్ అయితేనే కదా నా మీద ఉన్న ఒపీనియన్ నీకు చేంజ్ అవుతుంది. మనం మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వాలంటే కాంటాక్ట్ ఉండాలి కదా. నీ ఫోన్ నెంబర్ ఇది. నిన్ను నమ్మి నా ఫోన్ నెంబర్ నీకు ఇవ్వచ్చు అంటావా? మన ఫేస్ వాల్యూ అలా ఉందన్నమాట. సరే, నెంబర్ వద్దు కానీ ఇన్స్టా ఐడి స్టార్ట్ చేసుకుందాం. నమ్మకం వచ్చిన తర్వాత నెంబర్ ఇద్దు. నా ఇన్స్టా ఐడి నీకు ఇవ్వచ్చు అంటావా? ఇవ్వక, ఇన్స్టా ఐడి ఇవ్వక, ఫోన్ నెంబర్ ఇవ్వక, మరి నెలకే కాంటాక్ట్ అయ్యేది. అలా చూడకు. ఐ లవ్ యూ బేబీ, పద మనం వెళ్దాం. నేను ఎంత నచ్చితే మాత్రం వాళ్ళు డైరెక్ట్ గా చెప్పిస్తావా? అయినా సారీ, నేను అందాక ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయాను, ఇంకేం చేయలేవు. అసలు ఎవడ్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు? వీడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? హలో, తనే నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు నోరు మూసుకొని కూర్చో. మినిమం రెస్పెక్ట్ లేదా నాకు? కామ్ గా ఉన్నా అంటే అర్థం కదా. నువ్వు చెప్పు బేబీ, వీడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఆహా లేదు బేబీ. సారీ బేబీ, అనవసరంగా నేనే గొడవ స్టార్ట్ చేశాను. నువ్వు చెప్పినట్టు ఈవినింగ్ కి స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ చేసుకున్నావు. అవునా? నేను కూడా సారీ బేబీ. ఇట్స్ ఓకే బేబీ. ఏంటి స్ట్రాబెరీ కేకా? మా పెద్ద పెద్ద గొడవ అది ఇది అన్నా, అది కేక్ కోసమా? అయినా నీ మొహం చూసినప్పుడు అనుకున్నానే నువ్వు కేక్ కోసం గొడవ టైప్ అని. అసలు ఏంట్రా నీ బాధ? ఇందాక నుంచి చూస్తున్నాను, మేమిద్దరం మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? నేను అదే అంటున్నా, మేం మాట్లాడుకుంటే మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఆల్మోస్ట్ పని అయిపోయింది టైంలో వచ్చి మొత్తం చెడదబ్బావు. ఏం పని అయిపోవడం రా? నీ మాటలు నాకు ఎందుకో తేడా కొడుతున్నాయి. నువ్వు నిజం చెప్పు, వీడు నేను ఇబ్బంది పెడుతున్నాడు కదా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు దాంతో మాట్లాడతావేంటే? నన్ను వే అంటావా? అంటాను, ఏం చేస్తావు? రే